ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న సంఘస్థులందరికీ కూడా ఉదయకాలంన శుభాభివందనాలు. లెంటీ డేస్లో ఈరోజు పరిశుద్ధ శనివారం చివరి రోజు. సో నిన్నటి రోజున గుడ్ ఫ్రైడే మీ కుటుంబాలతో కలిసి దేవుణ్ణి మహిమార్థంగా జరుపుకున్నారని ఆశిస్తూ చాలామంది నాతో మాట్లాడడం జరిగింది, మెసేజ్ చేయడం జరిగింది. ఇంకొందరు రెస్పాండ్ కూడా కాలేదు. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా మీరందరూ కూడా దేవుణ్ణి నేను గుడ్ ఫ్రైడే రోజు ఆరాధించుకున్నారని విశ్వసిస్తూ పరిశుద్ధ వారంలోని చివరి రోజు, ఈ లెంటీ డేస్లోని కూడా చివరి రోజు 40వ రోజున మనము చేరుకున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ ఈస్టర్ కంటే ముందు జరిగే లెట్ ప్రేయర్స్ అన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు రోజులు మన కుటుంబాలతో గడుపుకున్నాం. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ వెసులుబాటును దేవుడు మనకు దయచేసినందుకు కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ చివరిగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. లెంట్ డేస్కి సంబంధించి చివరి వాక్యంలోనికి వెళ్దాం. సో ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన 40 రోజులు మీలో చాలామంది ఉపవాసం ఉన్నారు, చాలామంది ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు. ప్రతిరోజు సాయంకాలము 25 డేస్ దాకా చర్చ్లో జరిగింది. దాని తర్వాత మీ గృహాల్లో మీరు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరం కూడా శిల్వ కార్యాన్ని ధ్యానిస్తూ దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేళ్లను మనం ధ్యానిస్తూ మనం చేసుకుంటూ వచ్చాం. చివరి రోజుకి మనం చేరుకున్నాం. నిన్నటి రోజున కూడా మీరందరూ శిల్వ కార్యమును ధ్యానించుకొని ఉంటారు. యేసు ప్రభుల వారు శిల్వలో పలికిన 7 మాటలను మీరు ధ్యానించుకొని ఉంటారు. చాలా సంతోషమైన విషయం. అయితే ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటి అంటే టేకింగ్ ద క్రాస్ ఇన్ టు ద వరల్డ్. సిలువను ప్రపంచానికి మనం తీసుకెళ్తున్నామా లేదా అనేది మనం ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. శిల్వ కార్యాన్ని ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభుల వారి శిల్వ కార్యం వల్లనే మనకు విమోచన, పాప క్షమాపణ వచ్చిందని ఆలోచిస్తున్న మనము మరి ఆ సిలువను మనము ప్రతి ఒక్కరికి ఆ సిలువను తీసుకెళ్ళగలుగుతున్నామా? సిలువను గురించిన వార్తను మనము ప్రతి ఒక్కరి దగ్గరికి పంచుతున్నామా? అది మన బాధ్యతగా ఆ దేవాది దేవుడు లేఖనానుసారంగా చెప్తూ వస్తున్నాడు. కొన్ని లోతుల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం వాక్యం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. W.E. ఆర్చర్డ్ అనే వ్యక్తి ఏమంటాడంటే, ఇట్ మే టేక్ ఏ క్రూసిఫైడ్ చర్చ్ టు బ్రింగ్ ఏ క్రూసిఫైడ్ క్రైస్ట్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. సిలువ వేయబడిన సంఘము, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళాలి అనేది ఆయన మాట్లాడుతున్న విషయం. సంఘంగా యేసు ప్రభుల వారి యొక్క శరీరంలోని భాగంగా మనమందరము సిలువ వేయబడిన క్రీస్తుని ఈ ప్రపంచానికి తీసుకెళ్తున్నామా? క్రీస్తులో ఇంకొక విషయాన్ని మనం ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాము. చాలా చూస్తున్నాం ఇప్పుడు. చాలా ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది దైవ సేవకులు, ఒక ఆయన అయితే ఏమంటున్నాడంటే, నేను ప్రార్థన చేస్తే ఈ వైరస్ వెళ్ళిపోతుంది అనుకుంటూ పోస్టులు పెడుతున్నారు. చాలామంది ఈ ఈ ఆపర్చునిటీని డిఫరెంట్ టైప్గా ఉపయోగించుకున్నారు. ప్రతి మతస్థులు కూడా ప్రార్థన చేస్తున్నారు. కేవలం క్రైస్తవులనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారు దీని ప్రివెన్షన్ కోసం. అయితే క్రైస్తవ్యాన్ని చూపించేది అద్భుతాల ద్వారానా? క్రైస్తవ్యాన్ని ఇతరులకు చెప్పేది గొప్ప సూచక క్రియల ద్వారానా? యేసు ప్రభుల వారి శిల్వ కార్యము లేదా యేసు ప్రభుల వారు పడిన శ్రమ ద్వారా? క్రిస్టియానిటీ ఈజ్ ఎన్ సఫరింగ్ క్రిస్టియానిటీ. సింపుల్గా చెప్పాలి అంటే క్రైస్తవ్యము అనేది సఫరింగ్. మీకు ఏథిస్ట్ ఒక ఆయన మాట్లాడుతూ వస్తుంటాడు. సింపుల్గా ఏథిస్ట్ అంటే ఆయన ఏమంటుంటాడంటే, వెన్ స్పీకింగ్ ఆఫ్ క్రిస్టియన్స్, క్రైస్తవుల గురించి మాట్లాడితే నేను యేసు ప్రభుని నమ్ముతా, ఐ మైట్ బిలీవ్ ద రిడీమర్, కానీ నేను ఎప్పుడైతే మిగతా క్రైస్తవులను చూస్తానో నాకు ఆ నమ్మకం కలగదు అంటున్నాడు. మీకు అర్థమవుతాడు చెప్తే ఇంగ్లీష్లో. వెన్ స్పీకింగ్ ఆఫ్ క్రిస్టియన్స్ సెడ్, ఐ మైట్ బిలీవ్ ఇన్ ద రిడీమర్ ఇఫ్ దే వేర్ టు లుక్ మోర్ రిడీమ్డ్. నేను వారిని విమోచించిన వారి విమోచనకర్తను నేను నమ్ముతా, కానీ విమోచింపబడిన వారిని నేను నమ్మను అంటున్నాడంట ఆయన. దేవుడు లేడు అని చెప్పుకునే ఏథిస్టు. మరి మన జీవితం ద్వారా అది కనబడుతుందా? నీ పక్కింటి ఆయనకు కానీ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, నువ్వు వ్యాపారం చేస్తున్న స్థలంలో కానీ, నీ బంధువుల మధ్య కానీ, ముఖ్యంగా నీ కుటుంబీకుల్లో కానీ నువ్వు నిజంగా విమోచింపబడిన వ్యక్తిగా కనబడుతున్నావా? ఈ లోకాన్ని ప్రేమించి లోకాశల వైపు పరిగెత్తే వ్యక్తిగా కనబడుతున్నావా అంటే 100% మంది క్రైస్తవులు, మరొకసారి చెప్తున్నాను,
లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ లోక సంబంధంగానే కనబడుతున్నారు. నన్ను నా రక్షకుడు శ్రమల ద్వారా సిలువను మోసి శ్రమపడి ఈ లోకంలో అవమానాన్ని, నిందను, భారమును భరించి నన్ను పాపము నుంచి విమోచించాడు అనే దానికంటే కూడా నా దేవుడు అద్భుతాలు చేయగలవాడు, నా దేవుడు సూచక క్రియలు చేయువాడు, నా దేవుడు అది చేయగలుగుతాడు, ఇది చేయగలుగుతాడు అని చెప్పుకొని ఇహలోక సంబంధమైన విషయాల వైపే దేవుణ్ణి మనం చూస్తున్నామేమో. అందుకే చాలామంది ఏమంటారంటే వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనకు తెలుసు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు యేసు ప్రభుల వారిని విశ్వసిస్తారు, యేసు ప్రభుల వారి బోధలను విశ్వసిస్తారు, కానీ యేసు ప్రభుల వారిని వెంబడించే వారి జీవితాలను చూసి వారు యాక్సెప్ట్ చేయరు క్రైస్టియన్. క్రీస్తుని ఒక వ్యక్తి ఎప్పుడు అంగీకరిస్తాడు అంటే ఖచ్చితంగా నీ జీవితం నా జీవితం బట్టి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. దేవుడిని ఎవరును ఎన్నడూ చూడలేదు, కానీ దేవుడిని బయలుపరిచింది ఎవరంట? యేసు ప్రభుల వారిని చూస్తే దేవుడు ఇలా ఉంటాడని ప్రపంచానికి తెలిసింది, అప్పటి వరకు తెలియదు. మరి క్రీస్తు ఎలా ఉంటాడో ప్రపంచానికి ఎలా తెలియాలి? నువ్వు నేను చూపించాను. ఆయన పని ఆయన చేసుకొని సిలువను మోసుకొని ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళి ఇప్పుడు ఆయనను వెంబడించే మనకి చెప్తున్న విషయం ఏంటి అంటే క్రీస్తును మన జీవితాల ద్వారా ప్రపంచానికి మనము చూపించాలి. మరి మనం ఆ సిలువను మోసుకొని వెళ్తున్నామా? సింపుల్ రియాలిటీ ఏంటిదంటే ద మెసేజ్ ఆఫ్ గాస్పెల్ ఏం చెప్తుంది ప్రపంచానికి అంటే మన జీవితాల ద్వారానే చూపిస్తుంది. సువార్త ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తుందో తెలుసా? మన జీవితాల ద్వారానే. నువ్వు వాక్యం కూర్చొని పెట్టి ఒక వ్యక్తికి చెప్తే అర్థమవుతుందో లేదో, కానీ నిన్ను జాగ్రత్తగా చూస్తుంటే, నీ జీవితాన్ని చూస్తుంటే ఆ వ్యక్తికి అర్థం కావాలి. యేసు ప్రభుల వారు ఒక మాట అన్నారు. ఒక మాట ఏమన్నారంటే మీ సిలువను ఎత్తుకొనుడి అంటారు. వెన్ హీ సెడ్ దట్ వీ షుడ్ క్యారీ అవర్ క్రాస్. మనము మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అంటున్నారు. దాని అర్థం ఏంటి? చాలామందికి సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే వివిధ రకాలైన అర్థాలు ఉన్నాయి. నేను చాలా వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు చాలా వ్యక్తుల యొక్క అండర్స్టాండింగ్, వారి ఆలోచన దృక్పథంలో ఉన్న తేడా ఏంటి అంటే క్రీస్తు సిలువను ఎత్తుకోవడము అంటే కామన్గా వచ్చే అనారోగ్య పరిస్థితులు, లేదా అసంతృప్తికరమైన ఉద్యోగ పరిస్థితులు, కుటుంబంలో సంబంధాలు సరిగా లేకుండా ఫిల్టర్డ్ రిలేషన్షిప్ అంటారు, స్టెయిన్డ్ రిలేషన్షిప్స్ అంటే ఆచితూచి ఉన్న సంబంధాలు. కాబట్టి నేను సిలువను మోస్తున్నానండి అని ఈ భౌతికపరమైన విషయాలను బట్టి మాట్లాడుకుంటాను. నేను యేసు ప్రభుల వారిని నమ్మినాను కాబట్టి, విశ్వసించాను కాబట్టి నా కుటుంబంలో నాతో వీళ్ళు మాట్లాడలేదని, నాకు సరైన ఉద్యోగం రాలేదని, నాకు అనారోగ్య పరిస్థితి వచ్చింది అని, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ని తీసుకొని, ఈ విషయాలను తీసుకొని చాలామంది వారి భ్రమలో, వారి ఆలోచనలో వాళ్ళు నమ్మే విషయం ఏంటంటే ఇదే సిలువను మోయడం అనుకుంటున్నారు. చాలామందికి అర్థం కాని విషయం కూడా అది. ఇది సిలువను మోయడము కాదు. ఒక క్రైస్తవేతరుడికి, ఒక రక్షణ లేని వ్యక్తి కూడా ఇది జరగదనే జీవితంలో మీరు ఆలోచించండి. రక్షణ లేని వ్యక్తికి అనారోగ్యం రాదా? రక్షణ లేని వ్యక్తులు సంతృప్తికరమైన జీవితాలు లేవు, ఉద్యోగాలు లేవా? ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న స్థాయి ఉద్యోగాలు లేవు, వాళ్ళు అనుకున్న స్థాయి పని లేదు, వాళ్ళ సంబంధాలు కూడా సరిగా లేవు. కానీ మన కంపారిజన్ అక్కడికే వచ్చి ఆగిపోతుంది. మరి సిలువను మోయడం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన ఏమంటాడంటే డిఫికల్టీస్ వీ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్స్ బికాస్ వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుల వారిని వెంబడించేటప్పుడు మన భుజముల పైన వచ్చే భారం ఏదైతే ఉందో అది సిలువను మోయడం అంటుంది. ఏంటి భుజముల పైన భారము అంటే నువ్వు క్రైస్తవుడిగా జీవించినప్పుడు నీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, నీ విలువలు మారుతాయి. నువ్వు క్రీస్తును వెంబడించేటప్పుడు ప్రపంచ విలువలు వేరు, ప్రపంచ సంస్కృతి వేరు, ప్రపంచ పోకడ వేరు. క్రీస్తును వెంబడించినప్పుడు నీ పోకడ వేరుంటుంది, నీ జీవన విధానం వేరుంటుంది, నీ విలువలు మారుతాయి. దాన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ వాల్యూస్ అంటారు. రివర్సల్. నీ వాల్యూస్ మారిపోతాయి. ప్రపంచము అసహించుకునేది దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమించేదాన్ని ప్రపంచం అసహించుకుంటుంది. ప్రపంచము సిలువ కార్యమును నచ్చదు, అసహించుకుంటుంది, కానీ దేవుడు దాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రపంచము పాపిని అసహించుకుంటుంది, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రపంచం అసహించుకునేదాన్ని దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమించేదాన్ని ప్రపంచం అసహించుకుంటుంది. కాబట్టే నాకు శ్రమ వస్తుంది. నేను ప్రపంచ ధోరణి ప్రకారం నడుచుకోకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. మీకు ఉదాహరణకు చెప్తా. దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. నా జీవితంలో కొన్ని సిద్ధాంతాలు, క్రైస్తవ బైబిల్ చెప్తున్న వాల్యూస్ ప్రకారం నేను నడుచుకుంటే
ప్రపంచంలో ఉన్న వాల్యూస్ వేరున్నాయి. ప్రపంచంలో మనందరికీ తెలుసు, కట్నాలు ఇచ్చి వివాహాలు చేసుకోవడం, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకోవడము, ఇంకేదో అందరూ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ ప్రపంచ వాల్యూస్ని కాకుండా నేను చేస్తే నాకు పెళ్ళే కాకపోవచ్చు, లేదా నాకు ఉద్యోగమే రాకపోవచ్చు. సో ఇది డిఫికల్టీస్ ఆన్ అవర్ షోల్డర్స్. మన భుజముల పైన భారము అంటే అబద్ధం ఆడద్దు. ప్రపంచం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, సమయానుసారంగా నిన్ను నువ్వు తప్పించుకోవడానికి నువ్వు ఏమైనా చేయొచ్చు. ఒకటి మోసం చేసినా తప్పులేదు, నువ్వు నలుగురిని కాపాడేదానికంటే. బైబిల్ ఏం చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడద్దు, మోసం చేయదు. సో విలువలు మారుతుంటాయి. రివర్సల్ ఆఫ్ వాల్యూస్. క్రీస్తుని వెంబడించాలి అని నేను ఇష్టపడినప్పుడు, ప్రపంచానికి క్రీస్తుని నేను చూపించాలి అన్నప్పుడు కొన్ని విపత్తుకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ మనం దాన్ని దేంతో కంపేర్ చేసుకుంటాము అంటే, ఇంట్లో ఉన్న నెమ్మది లేని పరిస్థితి కావచ్చు, ఉద్యోగంలో అసంతృప్తి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం కావచ్చు, అందరు నన్ను గుర్తుపడతలేరు, అందరికీ నేను అర్థమవుతలేను, ఈ గోలతోనే మన చాలామంది క్రైస్తవులు అయిపోతున్నారు. వాళ్ళ ఆలోచన విధానం అంతా అక్కడికే వచ్చి ఆగిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ స్పీక్స్ అబౌట్ దాట్. ఇంకొకటి కీలకమైన విషయము సిలువను వెంబడించడం. ఒకటి ఏంటంటే, మన భుజముల పైన క్రైస్తవుడైనందుకు కొన్ని కష్టాలు వస్తుంటాయి. క్రైస్తవునిగా నేను జీవించినప్పుడు కొన్ని బాధలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? యేసుప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు. వారు నన్నే అవమానపరిచినప్పుడు నువ్వెంత అంటాడు. నన్నే సిలువకు అప్పగించినప్పుడు నువ్వెంత అంటాడు. అర్థమవుతుంది? యేసుప్రభులను వెంబడించినప్పుడు కొన్ని విరోధంగా, మనం ప్రపంచ పోకడకి విరోధంగా మనం మాట్లాడినప్పుడు, లేకుంటే దానికి విరోధంగా నిలబడినప్పుడు, వెన్ వి టేక్ స్టాండ్ అగేన్స్ట్ ద వరల్డ్, సో ఖచ్చితంగా డిఫికల్టీస్ వస్తాయి. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తులు చాలా ఉన్నారు, తమను తాము ప్రేమించుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి మన విలువలు అర్థం కావు. కానీ బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? ఈ దేవుని యొక్క విలువలను, బైబిల్ మనకు నేర్పించే క్రిస్టియన్ వాల్యూస్ని మనము సమాజానికి చూపించాలి. ఎలా చూపించాలి అంటే, సిలువ ద్వారానే ప్రపంచానికి మనని మనం పరిచయం చేసుకోవాలి. చాలామందికి నేను ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నట్ట, కానీ వాళ్ళ ఆఫీస్లో ఎవరికి ఆయన క్రిస్టియన్ అంటే తెలియదంట. గొప్ప విషయం కదా, ఎంత దాచిపెట్టుకున్నాడు ఆయన. చాలామంది ఇప్పటికీ భయపడుతుంటారు చర్చ్కి వెళ్ళడానికి, చేయడానికి. చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే, నా ఉద్యోగం పోతుందేమో, నాకు సమాజంలో నా కులం నుంచి నన్ను బహిష్కరిస్తారేమో, లేకుంటే కులంలో నన్ను పిలువరేమో, నన్ను చేర్చుకోరేమో, ఈ బాధ భయంతోనే సిలువను ప్రచురణ చేయలేకపోతుంది. యేసుప్రభుల వారు లూకా సువార్త 9వ అధ్యాయంలో 24-25 వచనంలో ఒక మాట చెప్తారు. అది నేను చదివి వినిపిస్తాను. సిలువను మోయడము అంటే ఏంటో నేను చదివి వినిపిస్తాను. 24-25 వచనం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోనివాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమీ ప్రయోజనం. విల్లింగ్ టు డై, మరణించడానికి ఇష్టపడడం. విల్లింగ్ టు డై అంటే ఏంటిది? మరణించడానికి ఇష్టపడడం అంటే చనిపోమని కాదు, నీ సెల్ఫ్, స్వీయ మరణము అంటారు. స్వీయ మరణము అంటే నన్ను నేను చంపుకోవడం. నన్ను నేను చంపుకోవడము అంటే సూసైడో ఇంకేదో గురించి నేను మాట్లాడలేదు. నన్ను నేను చంపుకోవడము అంటే ఏంటి అంటే, డైయింగ్ మై సెల్ఫ్, అంటే డైయింగ్ ఆఫ్ సెల్ఫ్. నేను అనేది నాలో నుంచి చచ్చిపోతే నేను క్రీస్తు కోసము జీవిస్తాను. నా కోసము ఆయన అంత చేస్తే, నా కోసము ఆయన తన ప్రాణాన్ని వచ్చిస్తే, నా కోసము ఆయన సిలువలో మరణిస్తే, మరి నేను ఆయన కోసం ఏమి చేయగలుగుతున్నాను? సో కొన్ని క్వశ్చన్స్ యేసుప్రభుల వారిని వెంబడించుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. చాలామంది ఆ ప్రశ్నలు వేసుకోకుండానే క్రిస్టియానిటీ యేసుప్రభుని వెంబడించడానికి ఇష్టపడతారు. నువ్వు యేసుప్రభుల వారిని వెంబడించినప్పుడు నీ కుటుంబీకులే నీ పైన ఏమంటారు, నిన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు. అలినేషన్స్ అంటారు కదా, అలిగేషన్స్ నీ పైన పడుతుండొచ్చు. నీ కుటుంబీకులే, నీ కుటుంబంలోనే నీకు వ్యతిరేకత రావచ్చు. యేసుప్రభుల వారిని వెంబడిస్తున్నావు, దానికి నువ్వు రెడీగా ఉండగలగాలి. చాలామంది దానికి రెడీగా ఉండరు. చాలామంది సీక్రెట్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది చర్చికి వెళ్ళడానికి తమ భర్తలను, తమ భార్యలను, లేదా తమ కుటుంబీకులను, తమ బంధువులను సంతోషపరిచి వాళ్ళ నుంచి మెప్పు పొందుకొని చర్చ్కి వెళ్ళాలి అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ డిసైడ్ టు ఫాలో క్రైస్ట్, దెన్ ఫాలో ఇట్.
కొన్ని నష్టం జరుగుతుంది. ఇంకేమంటున్నా తెలుసా, ఇంకా కొన్ని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సొసైటీలో నా రెప్యుటేషన్ పోతుంది. ఇంతవరకు నాకున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ పోతాయి నేను యేసుప్రభుని వెంబడిస్తే. నేను రెండు సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నా అంటే నేను నిజంగా నేను వెంబడించట్లే. చాలామంది రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. సొసైటీలో రెప్యుటేషన్ ఉండాలి, చర్చిలో కూడా నాకు రెప్యుటేషన్ ఉండాలి. ఈ రెండు కూడా కరెక్ట్ అయినవి కాదు. ఇంకోటి ఏం తెలుసా, ఒక్కొక్కసారి యేసుప్రభుని వెంబడిస్తే ఉద్యోగం పోవచ్చు, ఒక్కొక్కసారి జీవితమే పోవచ్చు. చాలామంది చనిపోయారు, మిషనరీలు కావచ్చు, చాలామంది దేవుని పరిచయం చేసేవారు. సో ఇవన్నిటికీ సిద్ధంగా ఉంటేనే ఒక వ్యక్తి యేసుప్రభుని వెంబడించగలగాలి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. చాలామంది ఈ విషయాలు తెలిసినా తెలియనట్టుగా అమాయకంగా నడుచుకుంటూ ఉంటారు. సో అందుకోసమే వాళ్ళు సిలువను ప్రపంచానికి తీసుకువెళ్ళలేకపోతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని యేసు ప్రభుల వారు నిన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా ఆలోచిస్తూ వచ్చాం. ప్రపంచాన్ని యేసు ప్రభుల వారు దేని ద్వారా కాపాడాడు అంటే సిలువ కార్యం ద్వారానే కాపాడుతూ వచ్చాడు. ఒకవేళ అద్భుతాల ద్వారా యేసు ప్రభుల వారు కాపాడగలిగితే, జీసస్ డిడ్ నాట్ సేవ్ ద వరల్డ్ త్రూ మిరాకిల్స్. అద్భుతాల ద్వారా యేసు ప్రభుల వారు ప్రపంచాన్ని కాపాడలేదు. చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ ఎదురు చూసేది అద్భుతాలు, సూచక క్రియలు. మిరాకిల్స్ ఆర్ నాట్ పర్మనెంట్. అద్భుతాలు శాశ్వతమైనవి కావు. యేసు ప్రభుల వారికి తెలుసు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు కూడా అర్థం కావడానికి. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఆయనని సమాధిలో నుంచి లేపాడు. చాలా గొప్ప అద్భుతం. నా దేవుడు చనిపోయిన వ్యక్తులను కూడా లేపుతాడు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అదొక అద్భుతం. కానీ శాశ్వతమైంది కాదా మిరాకిల్? లాజరు చనిపోలేదా? రెండోసారి చనిపోయలేదా అంటే ఖచ్చితంగా చనిపోయాడు. ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అది శాశ్వతమైనది కాదు అని బైబిల్ మనకు చెప్తుంది. కానీ మనం చూసి చూడనట్టు ఆ వచనాలను కావచ్చు, దానికి సంబంధించిన అంశాలను కావచ్చు కనుమరుగు చేస్తుంటాం. చూసి చూడనట్టు వాటిని పక్కన పెట్టి మనకు ఏం కావాలో అదే తీసుకుంటాం. అద్భుతాల వైపే మనము ఆలోచిస్తుంటాం. ఒకవేళ అద్భుతాల ద్వారా ప్రపంచాన్ని మార్చాలి అని దేవుడు అనుకుంటే, అద్భుతాల ద్వారా అది సాధ్యం అవుతుంది అంటే ఎందుకు యేసు ప్రభుల వారు శ్రమ పడాలా? ఎందుకు యేసు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడాలా? ఒక అద్భుతాన్ని చేసేసి ప్రపంచంలో అందరినీ మార్చవచ్చు కదా. దానివల్ల సాధ్యము కాదు, ఒకవేళ అది శాశ్వతమైనది కాదు. మరి యేసు ప్రభుల వారు గుడ్డివారిని లేదా చాలామందిని ఎందుకు స్వస్థపరిచారు, చాలామందికి ఆహారాన్ని ఎలా ఇవ్వగలిగారు, ఎందుకు చేశారు అంటే అది దేవుని యొక్క శక్తిని చూపించడానికి. దేవుడు ఏం చేయగలుగుతాడు, దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందో అవి చూపించడాని కోసం కొన్ని చేసిన అద్భుతాలు మాత్రమే. కానీ మనిషి యొక్క రక్షణ అద్భుతాల వల్ల కాదు, శ్రమల వల్లనే వస్తుంది. నీ జీవితంలో నువ్వు శ్రమ పడకుంటే, నీ జీవితంలో యేసు ప్రభుల వారి సిలువను ప్రచురించలేకపోతే ఖచ్చితంగా కూడా మనము సిలువను వెంబడించలేము, లేదా సిలువను ప్రపంచానికి మనము పరిచయం చేయలేము. సో ఒక థియాలజియన్ ఏమంటాడంటే, క్రిస్టియానిటీ ఈజ్ ఏ రిలీజన్ ఆఫ్ సఫరింగ్. క్రైస్తవ్యము అనేది శ్రమపడే రిలీజన్, శ్రమపడే మతము అనే విషయాన్ని తెలియపరుస్తూ వస్తుంది. సో కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. మరి క్రైస్తవ్యమే శ్రమలకు సాదృశ్యం అయితే, శ్రమపడే రిలీజన్ అయితే, మరి నేను క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నానా? ప్రపంచం నాకు ఏదైతే క్రైస్తవ్యాన్ని చూపిస్తుందో నేను అర్థం చేసుకున్న క్రైస్తవ్యాన్ని బట్టి నడుచుకుంటున్నాను. ఒకసారి మనం ఆలోచించుకుందాం. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నేను నడుస్తేనే, నేను శ్రమ పడడానికి ఇష్టపడితేనే నేను ప్రపంచానికి సిలువను నేను చూపించగలుగుతాను. నేను చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. బిషప్ శామ్యూయల్ అని 1980స్లో ఆయనకి ఒక లెటర్ రాస్తూ లాస్ట్ మూమెంట్లో ఆయన చనిపోయే ముందు ఒక మాట చెప్తూ వచ్చిందట. 1980లో నార్త్ అమెరికాలో క్రైస్తవ్యం ఎట్లా విస్తరించిందో చెప్తూ వస్తున్నాడు. ఆఫ్రికాలో క్రైస్తవ్యం ఎలా విస్తరిస్తుందో చెప్తూ వచ్చాడు. ఆఫ్రికా అంటే మీ అందరికీ తెలుసు, వెనుకబడిన ప్రాంతాలు ఉండే పరిస్థితులు. 1980లో ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ అబార్షన్ చేసుకునే ఫెసిలిటీస్ లేవు. కాబట్టి అక్రమంగా పుట్టే పిల్లల్ని ఏం చేసేవారంటే కన్న తర్వాత వాళ్ళని రోడ్ల మీద వదిలేసేవారు. మనకి ఇప్పుడు అబార్షన్స్ ఉన్నాయి, లేదా చైల్డ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళని చూసుకోనికి చాలామంది నర్సింగ్ ఉమెన్ ఉన్నారు. కానీ ఆ 1980లో అలాంటి పరిస్థితి లేదు అక్కడ. అలాంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సహోదరులు ముందడుగు వేసి రోడ్ల మీద ఉన్న పిల్లల్ని
వారికి నర్సింగ్ చేయడం, అంటే వాళ్ళని పెంచడం, వారికి కావాల్సిన అవసరతలు తీర్చడం, వారిని దత్తత తీసుకుంటూ కూడా చాలామంది అలా పెంచుతూ వచ్చారంట. అందుకోసము అక్కడున్న వ్యక్తులు ఆశ్చర్యపోయారంట, అరే వీళ్ళు ఏం చేస్తున్నారు అని. రెండవ విషయము అక్కడ ఏంటిదో తెలుసా, ఏ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేదండి. సో క్రైస్తవ సహోదరులు ఆ ప్రాంతంలో ఏం చేసేవారు అంటే చెత్తనంతా కలెక్ట్ చేసేవారంట. రోడ్లను కావచ్చు, వాళ్ళు ఉన్న ప్రాంతాలను కావచ్చు, శుభ్రపరుస్తూ వెళ్ళేవారు. అక్కడ ఉన్న వ్యక్తులు ఆశ్చర్యపోయారు ఈ విషయానికి కూడా. మూడో విషయం ఇంకోటి ఏంటి తెలుసా, ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ టైంలో ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టైంలో చాలామంది చనిపోయినప్పుడు శవాలను రోడ్ల మీద పడేసేవారంట. వారిని ఎవరు చూసేవారు లేరు. కుక్క చావు అంటాం చూడండి, అలాంటి పరిస్థితి ఉన్నదంట. ఇక్కడ ఉన్న మిషనరీస్ కావచ్చు, అక్కడ ఉన్న క్రైస్తవ సహోదరులు ఏం చేసేవారంటే ఆ బాడీని తీసుకొని ఆ బాడీకి బాగా మంచి స్నానాలు చేయించి ఒక విలువాత్మకమైన డీసెంట్ బరియల్ అంటారు కదా, డీసెంట్ సమాధి కార్యక్రమం, ఒక హుందాగా సమాధి కార్యక్రమం చేసేటప్పుడు అక్కడున్న వ్యక్తులు అందరిలో కూడా చలనం కలిగింది. అరే వాళ్ళు చూపించింది ఏంటో తెలుసా, క్రీస్తు యొక్క ప్రేమ ఇలా ఉంటుంది అనే విషయాన్ని చూపించారు. ఎంత పడి ఉంటారు బాధ. ప్లేగ్ వ్యాధి కలిగిన వ్యక్తిని కుటుంబీకులే ముట్టలేదు. లేదా ఇప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది, మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికే పరేషాన్ అవుతున్నాం. మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే నేను చచ్చిపోతానేమో అని చాలా ప్రాణం మీద ప్రీతి ఉంది మనకి. బ్రతికి ఏం చేస్తాము అంటే నా భార్యను నా పిల్లల్ని సంతోషంగా చూసుకుంటాను, నా కుటుంబాన్ని నేను సంతోషంగా చూసుకుంటాను. అది ఎవరి పర్సనల్ కాల్ కావచ్చు. బయట ఆంక్షలు ఉన్నాయి, అవి ఉన్నాయని మీరు కూడా గమనించారో లేదు, చాలామంది బయట పంపిణీ చేసేవాళ్ళు పంపిణీ చేస్తున్నారు, సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు, అన్నం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ మనం క్రైస్తవులము ఇంట్లో కూర్చొని రుచికరంగా వండుకొని లేదా కుటుంబంతో సంతోషంగా వాట్సాప్లు వీడియోలు ఇవి చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ వాట్ దే ఆర్ డూయింగ్. క్రైస్తవ్యము నార్త్ అమెరికాలో విస్తరించడానికి గల బేసిక్ కారణాలు ఇవి. మరి మన ప్రాంతంలో మన రక్త సంబంధికుల మధ్య మన చర్చ్లో లేదా మన టెస్టిమనీస్లో మనం క్రీస్తుని ప్రజెంట్ చేయగలుగుతున్నామా? ఒకవేళ చేయలేకపోతే ప్రపంచానికి క్రీస్తుని తీసుకెళ్ళలేము. నేను 3 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయంలోనే 57 నుంచి 62 వచనంలో 3 వ్యక్తులు అంటే మనలాంటి వాళ్ళు, 3 people followed జీసస్ క్రైస్ట్. వాళ్ళు కూడా ఏమనుకున్నారంట, సార్ నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నేను కూడా నేను వెంబడిస్తా అని చెప్పి ఆయనను వెంబడించడానికి వచ్చారంట. వారు మార్గంలో వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా ప్రభువా అని ఒక ఆయన వెంబడిస్తే యేసు ప్రభుల వారు ఏమన్నారంట చూడండి, నక్కలకు బొరియలు అందుకు యేసు, నక్కలకు బొరియలుండును ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడు వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చాలా క్లియర్గా చెప్తున్నారు. 3 వ్యక్తులు యేసు ప్రభుల వారిని వెంబడించే విషయంలో వాళ్ళు తీసుకున్న డిసిజన్స్ సెల్ఫ్ కనబడుతుంది. ఇక్కడ సెల్ఫ్ కనబడుతుంది. నువ్వు ఈరోజు ఎందుకు వెంబడుతుంది? మొదట ఆయన నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తా అంటే యేసు ప్రభులో ఒక మాట అన్నారు, ఏమన్నా తెలుసా, నన్ను వెంబడిస్తే బాబు ఏమీ ఉండదు. తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు, ఉండడానికి పడుకోవడానికి స్థలం కూడా ఉండకపోవచ్చు, ఆకలి దప్పులు బాధలు ఉంటుండొచ్చు. రెడీ లేడు. చాలామంది యేసు ప్రభుని నమ్మితే నా జీవితం మారిపోతుంది, నా కష్టాలు పోతాయి, నా బాధలు పోతాయి, నాకు సుఖాలే సంతోషాలే, నేను ప్రార్థన చేసి అడగంగానే దేవుడు ఎక్కడి నుంచో నాకు అరేంజ్ చేస్తాడు. నిజంగా నేను మళ్ళొకసారి చెప్తాను, దేవుడు ఖచ్చితంగా అరేంజ్ చేస్తాడు. కానీ ఎవరికో తెలుసా, యథార్థంగా నమ్మకంగా ఆయన పైన ఆధారపడిన వ్యక్తి జీవితాల్లో ఏ లోటు కూడా రాకుండా దేవుడు చేస్తాడు. స్వార్థంగా ఆయనను వెంబడించాలనుకున్న వ్యక్తి జీవితంలో ఆశాభంగమే కలుగుతుంది. రెండో వ్యక్తిని యేసు ప్రభుల వారు పిలిచాడంట. పిలుస్తాను ఏమనంట, నా తల్లిదండ్రులను పాతి పెట్టినాక నేను వస్తాను అంటే వారి బాగోగులు చూసి వారికి కావాల్సిన నా కుటుంబాన్ని వారి అందరిని చూసుకున్న తర్వాత నేను వెంబడిస్తాను. ఇంకొక ఆయనని పిలిచిందంట. ఇంకొక ఆయన రమ్మంటే ఆయన ఏమంటున్నట్టే ఆయన కూడా అదే విషయాన్ని మాట్లాడతారు. హీఈస్ టాకింగ్ అబౌట్ ఆల్సో ఏ ఫ్యామిలీ. సో
అందుకే యేసుప్రభుల వారు ఏమంటారు, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగి చూసిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఈరోజు మనం ఆలోచిస్తాం, కొన్ని సంవత్సరాలుగా యేసుప్రభుల వారిని వెంబడిస్తున్న మన జీవితంలో మనం ఎంతమందికి సిలువను పరిచయం చేశాం? ఒక గుడ్ ఫ్రైడే టైంలోనో, లెంట్ టైంలోనో మనం గొప్పగా చెప్పుకుంటాం, ఫాస్టింగ్ ఉన్నానండి నేను, 40 days ఫాస్టింగ్ అండి, చాలా గ్రేట్గా చెప్పుకుంటాం, చాలా మంచిది. గ్రేట్గా చెప్పుకోవడం నువ్వు ఫాస్టింగ్ ఉన్నావని కాదు, నీవు సిలువను మోస్తూ ప్రపంచానికి ఆ సిలువను చూపిస్తున్నావా, నువ్వు సిలువను భరిస్తున్నావు అనే విషయం ప్రపంచానికి నువ్వు చెప్పకనే తెలియాలి. నీ జీవితంలో వచ్చే మార్పును ప్రపంచం గమనించి అది నోట్ చేసుకోగలగాలి, రాసుకోగలగాలి. ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును బట్టి, అరే ఈయన మారాడు, ఈ గుణ లక్షణాలు నేను కూడా నేర్చుకోవాలి అని అడాప్ట్ చేసుకోగలగాలి. అది ఎగ్జాక్ట్గా అప్పుడే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అప్పుడే జరుగుతుంది. సో సింపుల్గా చెప్తాను, మన ఇంట్లో వ్యక్తుల ముందు గమనించగలగాలి నాలో కలిగిన మార్పు. అప్పుడే నేను బయట ఉన్న వ్యక్తులు దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాను. నీ చర్చ్లో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు సంచరించే ప్రాంతంలో, నీ బంధువుల మధ్య, నీ సంఘస్థుల మధ్య ఆ చేంజ్ అనేది కనబడాలి, ఎప్పుడూ ఒకేలాగా కాదు. మన క్వాలిటీని ఎదుటి వ్యక్తి ఈజీగా పట్టుకుంటాడు, మనం ఏం చేస్తున్నాం అని. అందుకే చాలామంది డిసిషన్స్ వచ్చేస్తాయి, వీళ్ళు ఇట్లా వీళ్ళు అలాగా. మంచిది, నువ్వు సిలువను మోస్తున్నావు, సిలువ భారం కలిగి ఉన్నావు, ఆ సిలువను ప్రపంచానికి చూపిస్తున్నావు అనే ఆ ఇంపాక్ట్ కూడా అందరి మీద పడితే చాలా బాగుంటుంది. నిన్ను బట్టి ఇంకొక వ్యక్తి మారుతాడేమో, నిన్ను బట్టి నీ పిల్లలు మారుతారేమో, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ సంఘస్థులు కానీ, లేదా నీ స్నేహితులు కానీ, వారిలో చేంజెస్ కనబడతాయి. సో సెల్ఫ్ నా గురించి నేను ఆలోచించినప్పుడల్లా నేను సిలువను ప్రపంచానికి పరిచయం చేయాలి. కాబట్టి ఈరోజు నేను మీకు లెంట్ డేస్ అయిపోతున్నాయి, చివరి రోజు. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మీరు సిలువను గురించి ఆలోచిస్తారో లేదో, ఎప్పుడైనా మెసేజెస్లోనే దాని గురించి ఆలోచిస్తుంటాం, మనం పాటలు వింటాం, ఆడియోస్ వింటాం, చేస్తాం, పాడతాం, అన్నీ చేస్తాం, కానీ సిలువను మోస్తున్నామా? నేను చాలాసార్లు చెప్పిన, సిలువ అనేది సఫరింగ్తో కూడింది, శ్రమలతో కూడింది. నా జీవితంలో నేను శ్రమ పడుతున్నానా క్రీస్తు నిమిత్తం? సంతోషమే కావాలా నాకు ఏ రోజు రూపాయి నష్టపోవద్దు, నేను రూపాయి నాకు లాభమే ఉంటుంది. అర్థం అంటే ఏంటి అంటే, నాకు కావాల్సినవన్నీ టైంకి రావాలని, నేను ప్రార్థన చేయగానే దేవుడు ఆన్సర్ చేయాలని, నేను ప్రార్థన చేయగానే దేవుడు నాకు డబ్బులు వచ్చే విధంగా చేయాలని, నేను ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఆర్థికంగా చేయాలి. ఇది సిలువను మోయడం కాదు. ఇక్కడ 3 వ్యక్తులకు నీ యేసుప్రభుల వారు మాట్లాడుతున్న చూడు, నాగడ్డి మీద చేయి వేసి వెనుకకు చూసిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఒకసారి ఆలోచించుకోండి, నేను నాగడ్డి మీద చేయి వేసా, నేను ముందుకు వెళ్తున్నానా, వెనుకకి వెళ్తున్నా? వెనకకి వెళ్ళి నా గురించి, నేను నా స్వార్థం గురించి నేను ఆలోచించినప్పుడల్లా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించానని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజన్ ఆఫ్ సఫరింగ్. క్రైస్తవ్యము అనేది శ్రమపడు మతం, లేదా శ్రమ పడడానికి సిద్ధపడిన వ్యక్తులతో కూడినది. సో యేసు ప్రభుల వారు అద్భుతము ద్వారా మనిషిని విమోచించలే, పాప క్షమాపణ, నిత్య జీవం మనకు రాలేదు. మనకు ఆయన శ్రమల వల్లనే మనము పొందుకున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత అంటున్నాడు. ఆయన అద్భుతాల ద్వారా నన్ను స్వస్థపరచలేదండి, గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు కాదు నాకు కావాల్సింది, క్రీస్తు నిమిత్తము శ్రమను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేదు. ఒకసారి ప్రశ్నించుకుందాం. మనమందరం కూడా ఆ శ్రమలో ఆయనతో పాలిభాగస్సులం అవుదాం. అట్టి కృపా సహాయం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధమైన నామం నాకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన 40 days తండ్రి, లెంటీ డేస్లో తండ్రి ఫాస్టింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కరత మీరు సమకూర్చారని తండ్రి. ఇదిగో దేవా, ఎందు నిమిత్తం వారు ఫాస్టింగ్ ఉన్నారో ఆ బ్రేక్ త్రూస్ వారి జీవితంలో తండ్రి మీరు దయచేస్తారని, కొందరికి దయచేసి ఉన్నారని, కొందరికి దయచేయబోతున్నారని విశ్వసిస్తున్నాం. అలాగే తండ్రి ఈ టైంలో తండ్రి, ఈ లెంటీ డేస్ టైంలో రెగ్యులర్గా ప్రేయర్స్లో ఉన్న వ్యక్తులు తండ్రి కుటుంబంతో కలిసి, చర్చ్తో కలిసి ప్రార్థించిన ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ మెండైన దీవెనలతో నింపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, వాక్యానుసారంగా మేము తండ్రి సిలువను ప్రపంచానికి చూపించడానికి తండ్రి, ఇదిగో దేవా, అద్భుతాల కంటే కూడా తండ్రి, ఇదిగో దేవా, శ్రమ ద్వారానే తండ్రి మీరు మనం విమోచించారనే విషయాన్ని మీరు ఉన్నాం తండ్రి. ఆ శ్రమలను మీతో పాలిభాగస్సులు అయ్యే విధంగా మా జీవితాలు కట్టుకొనులాగున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానాన్ని నడిపింపుని దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ మరొకసారి తండ్రి ఈ 40 days కూడా లెంటీ డేస్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లించుకుంటాం. మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.